హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మై జర్నీ. ఇట్స్ డే 19 ఆఫ్ మై ట్రాన్స్‌ఫర్మేషన్ అనమాట. మార్నింగ్ లేచిన వెంటనే మంచి కోట్‌తో డే స్టార్ట్ చేశా కొంచెం మోటివేషన్‌గా. బట్ ఈవినింగ్ అయ్యేసరికి ఫుల్ చీట్ చేశా అనమాట డైట్‌లో. లెట్స్ గో హెడ్ విత్ ది అప్డేట్స్. సో ఫ్రెష్ అయిపోయి వెయిట్ చెక్ చేసుకున్నా. ఈ రోజు నా వెయిట్ 73.55. నిన్నటితో కంపేర్ చేస్తే 200 గ్రామ్స్ తగ్గా. యోగా స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకున్నా. బేసిక్‌గా ఈ రోజు పండగకి ట్రైన్ టికెట్స్ ఓపెన్ అయ్యాయి. సో అది ట్రై చేస్తున్నా. నాకు ప్రాసెసింగ్ పేమెంట్ అనేది వచ్చింది. అవి బుక్ అవ్వలేదు. బట్ లేటర్ మళ్ళీ ట్రై చేసినప్పుడు బుక్ అయ్యాయి అనమాట. ఫైనల్లీ వి గాట్ ది టికెట్స్ ఫర్ పొంగల్. అండ్ నెక్స్ట్ థింగ్ వన్స్ నేను యోగావి బాగా కంప్లీట్ చేసుకున్నా. చాలా బాగా చేశా ఈ రోజు. ఎక్కడ గివ్ అప్ అవ్వలేదు. మధ్యాహ్నం వరకు ఫైన్. సో ఫ్రెష్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ ఈరోజు ఇడ్లీ వెన్స్‌డే. సో ఇడ్లీ కంప్లీట్ చేసుకున్నా. బ్రేక్‌ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నా. దెన్ ఇక్కడ స్టార్ట్ అయింది. నేను మీకు ఆల్రెడీ చెప్పా కదా! నాకు ఒక ఆఫర్ వచ్చింది. బట్ దానికి రిలేటెడ్‌గా ఫ్యూ ఇష్యూస్ ఉన్నాయి. సార్ట్ ఔట్ చేసుకోవాలని. ఆ సార్ట్ ఔట్ చేసుకునే ప్రాసెస్‌లో నాకు చిన్న పాజిటివ్ హోప్ వచ్చిందనమాట దానికి రిలేటెడ్‌గా. సో అండ్ ఆల్సో మార్నింగ్ కొన్ని క్రేవింగ్స్ వచ్చాయి. ఎందుకో పెసరట్టు తినాలి అని చెప్పి అండ్ పెసరట్టు ఆల్సో గుడ్ ఫర్ హెల్త్ కదా! ప్రోటీన్ ఉండిద్ది అన్నట్టుగా మధ్యాహ్నం లంచ్ స్కిప్ చేసి నేను పెసరట్టు ఆర్డర్ పెట్టుకున్నా. పెసరట్టు మాత్రం సూపర్ ఉంది. 3 చట్నీస్ ఇచ్చాడు. 3 చట్నీస్ కూడా సూపర్ ఉంది. హ్యాపీగా నా లంచ్ కంప్లీట్ చేసుకున్నా. కానీ నా మైండ్‌లో ఒక ఫోబియా టైప్ అనమాట. మనం లంచ్ ప్లేస్‌లో దోస తీసుకున్నాం. ఇంకా ఆకలేస్తుంది. నిజంగా ఏయకపోయినా ఏస్తుంది అనే ఫీలింగ్ ఉంటది. బేసిక్‌గా నేను ఆఫీస్‌కి ఎళ్ళుంటే ఎక్కడ కాంప్రమైజ్ అయ్యేదాన్ని కాదు. అన్నీ క్లీన్‌గా చేసుకొని వచ్చేదాన్ని. దోస తినేసి వర్క్ చేసుకొని ఈవినింగ్ వచ్చేసరికి ఫ్రూట్ తీసుకొని ఇంకా నా డే కంప్లీట్ చేసేదాన్ని డిన్నర్‌తో. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఈరోజు నాది వర్క్ ఫ్రమ్ హోమ్. సో రూమ్‌లోనే ఉన్నా. లంచ్ కంప్లీట్ చేసుకున్నాక ఎక్కడో కొంచెం ఇంకా సాటిస్ఫై అవ్వలేదు అన్న ఒక ఫీలింగ్ ఉందన్నమాట. స్టిల్ నేను వాటర్ తాగి ఇంకా నా వర్క్ నేను కంప్లీట్ చేసుకుంటున్నా. కొన్ని పెండింగ్ టాస్క్స్ ఉన్నాయి. అవన్నీ కంప్లీట్ చేసుకుంటున్నా. దెన్ 4కి అలా రోజులానే ఈరోజు కూడా చెప్పా కదా! నేను శనగలు తీసుకున్నా అని చెప్పి అవి ప్రోటీన్ కదా అన్నట్టు శనగలు కూడా తీసుకున్నా. ఇక్కడి వరకు కూడా ఓకే ఫైన్. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే నాకు ఫ్రూట్స్ అయిపోయి నా దగ్గర డిన్నర్ తీసుకోవాల్సిన ఫ్రూట్స్ లేవు. సో ఇంకేముంది ఆర్డర్ పెట్టుకుందాం ఈవినింగ్ ఆ టైంకి అన్న ఫీలింగ్‌లో ఉన్నా. జెప్టో, బ్లింకిట్ ఏదో ఒక దాంట్లో ఆర్డర్ పెట్టుకుందాం అన్న ఒక ఐడియా ఉంది నాకు. దెన్ ఇట్ ఇస్ ఫైన్ అక్కడికి అయిపోయింది. దాని తర్వాత ఏవైతే ఇష్యూస్ అన్నానో దానికి రిలేటెడ్‌గా కొన్ని డిస్కషన్స్ అవి అవుతున్నాయి. కొంచెం మైండ్ అంతా కొంచెం స్ట్రెస్‌ఫుల్ అయిపోయిందనమాట. ఏంటి యాక్సెప్ట్ చేస్తారా? చేయరా? అని చెప్పి కొంచెం టెన్షన్‌గా ఉన్నాననమాట. ఆ టైంలో ఆ స్ట్రెస్ కొంచెం తగ్గించుకుందాం అన్నట్లుగా ఇంకా ఈవినింగ్ ఒక 5:30 ఆ టైంకి ఇంకా ఫుల్ ఏదో ఒకటి తినాలి లైక్ ఫుల్ క్రేవింగ్స్ వచ్చాయి. ఇంకా ఆ టైంలో మిర్చి బజ్జీ ఆర్డర్ పెట్టుకున్నా. అదొకటి ఆగిందా అంటే పకోడీ కూడా పెట్టుకున్నా. అప్పుడు కూడా నేను ఏమనుకున్నా అంటే 6 ఆ టైంకి వచ్చింది ఆర్డర్. సరే తిని దీంతో డిన్నర్ కంప్లీట్ చేసుకుందాం ఫైన్ అని ఫీలింగ్‌లో ఉన్నా. బట్ అక్కడ ప్రాబ్లమ్ ఏంటి? అవి 2 మిర్చి బజ్జీ తిన్నా. అవి అంత టేస్టీగా లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఈ పకోడీ కూడా కొన్ని తిన్నా. అవి కూడా టేస్టీగా లేవు. కరెక్ట్‌గా ఆర్డర్ వచ్చిన టైంలోనే కొన్ని కాల్స్ కూడా వచ్చాయి హెచ్ఆర్ కాల్స్ అవి. సో నేను ప్రాపర్‌గా తినలేకపోయా అండ్ ఐ యామ్ నాట్ సాటిస్ఫైడ్ అనమాట. అవి అంత బాలేదు. నేను అసలు ఒక 30% తినుంటా పకోడీ అయితే. రిమైనింగ్ అంతా ఆయిల్‌గా ఉంది. అండ్ పచ్చిమిర్చి అవి ఎక్కువ వేసేసారు. అంత అనిపించలేదు. బజ్జీ అయితే 2 ఫుల్‌గా తిన్నా. అక్కడికయిపోయింది. సరే ఇంక లైట్ తీసుకుందాం, వాటర్ తాగి వర్క్ చేసుకుందాం, ఫోకస్‌గా ఉందాం అని చెప్పి అప్పటికి అనుకుంటే ఆల్రెడీ చీట్ చేశా కదా! నిండా మునిగినోడికి చలేంటి అన్నట్లుగా ఇంకా సరేలే ఇంకా ఏదైనా తిందామా ఒక రోజుకి ఏం కాదులే కొంచెం అంటే చాలా టెన్షన్‌గా ఉంది ఏమవుద్ది నెక్స్ట్ అని చెప్పి ఆ టైంలో మళ్ళీ క్రేవింగ్స్ వచ్చాయి. మళ్ళీ నేను 7 ఆ టైంకి నాకు ఫుల్ థిక్ షేక్ తాగాలని చెప్పి ఫుల్ క్రేవింగ్స్ అనమాట. నేను ఒక దగ్గర ఆర్డర్ పెట్టుకున్నా థిక్ షేక్ అది చాలా బాగుండిద్ది. ఆ టైంకి థిక్ షేక్ అవైలబుల్‌లో లేదు. నేను ఇంకేం ఫీల్ అయ్యానంటే షుగర్స్ తీసుకోవడం కన్నా ఏదైనా దోస ఏదో ఒకటి ఫుల్‌గా తిందాం కడుపు నిండా తినడం బెటర్ కదా! లేకపోతే రైసో ఏదో ఒకటి ఫుల్‌గా తిందాం అని చెప్పి అనుకున్నా. అయితే నేను ఆనియన్ రవ్వ దోస చెక్ చేస్తున్నా అది లేదు. మధ్యాహ్నం నేను లంచ్‌కి పెట్టుకున్నా కదా పెసరట్టు అక్కడ ఆ చట్నీ చాలా బాగున్నాయి. నాకు చాలా నచ్చాయి. ఒకటి అల్లం చట్నీ టైప్ ఇచ్చారు. కొంచెం స్వీట్ స్వీట్‌గా ఉంది భలే ఉంది. గ్రౌండ్‌నట్ చట్నీ అండ్ కొత్తిమీర చట్నీ కూడా ఇచ్చారు. 3 చట్నీస్ చాలా బాగున్నాయి. సరే అందులోనే ఆర్డర్ పెట్టుకుందామా అనుకుంటే దాంట్లో ఆనియన్ రవ్వ దోస లేదు. ప్లెయిన్ రవ్వ దోస ఉంది. ఇంకా ఎందుకులే ప్లెయిన్ రవ్వ దోస పేపర్‌లో ఉండిద్ది అన్నట్లుగా ఇంకా ఫైన్ ఏదైనా షేక్ ఇలాంటివి తీసేసుకుందాం. ఇంకేముంది రేపు ఫుల్‌గా హార్డ్ వర్క్ చేసుకుందాం, యోగా చేసుకుందాం, వన్ డేకి ఏం కాదు అన్నట్టుగా మళ్ళీ ఆర్డర్ పెట్టుకొని డెత్ బై చాక్లేట్ ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. నేను మళ్ళీ దాంట్లో కామెంట్స్ యాడ్ చేశా.